ఒకప్పుడు ఇంట్లో అబ్బాయిలకు పెళ్ళెప్పుడు అని అంటే నవ్వుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే మాటొస్తే ఇంకొంచెం టైం ఉంది అంటూ తప్పించుకుంటున్నారు. సో దీనికి కారణం వాళ్ళ కెరీర్ కాదు, పెళ్లి తర్వాత ఏమవుతుందో అనే భయం. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన కేతన్ అగర్వాల్, సియా గోయల్ కేసు విని చూసిన తర్వాత ఈ భయం వాళ్ళలో ఇంకా ఎక్కువైపోయింది. కానీ ఇదొక్క కేసే కాదు, అంతకుముందు కూడా అతుల్ సుభాష్ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబ వివాదాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి, చివరకు ఒక యువకుడు ప్రాణాలు తీసుకోవడం కూడా మనం చూసాం. అలాగే బెంగళూరులో దర్శన్, రేణుక వంటి కేసులు కూడా మనం చూసాం. సో ఇంకోవైపు ప్రతిరోజు నిజంగానే డౌరీ హరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్, భార్యలపై వేధింపుల కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. అంటే సమస్య ఒక్కవైపు లేదు ఇక్కడ. కానీ వరుసగా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే చాలా మంది అబ్బాయిలో పెళ్లి చేసుకోవాలని 3 పెద్ద భయాలు పెరిగిపోతున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి చట్టాల భయం. తప్పు చేయకపోయినా ఒక కేసు పడితే కెరీర్, జాబ్, రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటాయేమో అని అనుకుంటున్నారు. ఇక సెకండ్ది ఫైనాన్షియల్ టెన్షన్. రిలేషన్ వర్క్ అవ్వకపోతే కోర్టులు, లాయర్లు, మెయింటెనెన్స్ ఇవన్నీ జీవితాన్ని తలకిందులు చేస్తాయనే భయం. ఇక థర్డ్ది సోషల్ మీడియా జడ్జిమెంట్. కోర్టు తీర్పు రాకముందే సోషల్ మీడియాలో ఒకరిని హీరో, మరొకరిని విలన్ చేసేస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు పెళ్లి గురించి ఆలోచించే ముందు లీగల్ రిస్క్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక పెళ్లే చేసుకోరా అంటే భయపడి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే దీనికి సొల్యూషనా అని అంటే అస్సలు కాదు. పెళ్లికి ముందు ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఆలోచనలు, ఫ్యూచర్ ప్లాన్స్, ఫైనాన్స్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. చిన్న గొడవలు వచ్చిన వెంటనే కోర్టుల వరకు వెళ్లకుండా పెద్దలు, కౌన్సిలర్లు మధ్యవర్తిత్వం వహించాలి. అలాగే నిజంగా భయపడుతున్న వారిని చట్టాలు బలంగా అండగా ఉండాలి. అదే సమయంలో చట్టాలను దుర్వినియోగం చేసే వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. అందుకే తప్పు అనేది ఒక జెండర్కి సంబంధించిన విషయం కాదు. అది అబ్బాయిల వైపు ఉండొచ్చు, అమ్మాయిల వైపు కూడా ఉండొచ్చు. కొన్ని నెగిటివ్ కేసులు చూసి మనం పెళ్లి వ్యవస్థనే తప్పు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు పరస్పరమైన ప్రేమ, నమ్మకం, గౌరవంతో ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. చివరికి పెళ్లిని నిలబెట్టేది చట్టాలు కాదు, ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని బలపరిచేది వాళ్ళ మధ్య ఉండే అవగాహన, జాగ్రత్త, పరస్పర గౌరవం. ఇవి ఉంటే ఏ బంధమైనా జీవితాంతం నిలబడుతుంది. సో దీనిపై మీరేమంటారు? కామెంట్లో చెప్పండి.